సుప్రీంకోర్టు జడ్జ్ విశ్వనాథ్. సుప్రీంకోర్టు జడ్జి వారికి అందిన సమాచారం మేరకు తీర్పిచ్చారు. వైసీపీ వాళ్ళు చేసిన కామెంట్స్. వైసీపీ వాళ్ళంటే అవకాశం వద్దమ్మా. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? అని మంచి విజన్ ఉంది కానీ ఆవేశం కావాలి. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చాప కింద నీరు. చంద్రబాబు నాయుడు చాప కింద నీరు. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, నిజాయితీ పరుడు. ఓకే. రాజకీయం ఈ విలువలు లేనిది. జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నవాడు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, లడ్డూ విషయానికి అసలు పబ్లిక్ ఎందుకు చేశారని సుప్రీంకోర్టు జడ్జి విశ్వనాథ్ గారు అంటున్నారు. దీనిపైన వైసీపీ నాయకులు కొంతమంది పాపం చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళకి పాపం తగిలింది అని అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అదే వివరంగా చెప్పాలి. ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి భక్తికి మెచ్చి వెంకటేశ్వర్లు సుప్రీంకోర్టు రూపంలో తీర్పు ఇచ్చారని చెప్తున్నారు. చెప్తున్న మాట నేను చెప్తున్నాను. నేను రాజకీయాలు మాట్లాడను, నిజాలు మాట్లాడతాను, ఉన్నదే మాట్లాడతాను. ఉన్నదే మాట్లాడలేని రోజులు నేను అసలు చెప్పను. నేను జర్నలిస్ట్ గా విరమించుకుంటాను అంత భయం వచ్చినట్టయితే. ఏంటంటే వాళ్ళు చెప్తుంది అది, వాళ్ళు చెప్తుంది ఏంటో వాళ్ళు వినలేదు. ఈ వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు. సుప్రీంకోర్టులో ఒక మాట అన్నది, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి పూర్వాపరాలు కనుక్కోకుండా ఎందుకు పబ్లిష్ చేసినట్టు అని చెప్పారు. ఆయన ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏమి జరిగినప్పుడు కూడా ఆయన మామూలుగా నామకాయ వాసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అంత మైండ్ గేమ్ ఆడేవాడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవడు లేడు. చాలా గొప్ప తెలివైన వాడు మైండ్ గేమ్ లో అందుకున్నాడు అన్నమాట. మంచి మైలేజ్ దొరికిందిరా అని చెప్పేసి మొత్తం వీళ్ళందరూ ఉన్నారు కదా, మేధావులు, వీళ్ళందరూ పార్టీ కార్యకర్తలు, చతుష్టయాలు, వీళ్ళందరినీ కూడా బాగా అంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టేస్తాం కదా, అలా ఛార్జింగ్ పెట్టేసరికి మనిషి తోచినట్టు ఆగేసి అతలా కుతలం చేసేసి తిరుమల వెంకటేశ్వర స్వామి తారు భక్తుల మనోభావాన్ని బాగా గాయపరిచారు. ఇది మొత్తం ఆయన కోరుకుంది ఏంటంటే 15 రోజుల పాటు తన్నింపజేయాలని. ఆ కోరిక నెరవేరిపోయింది. అది తిరుమల గాయపరిచారని అంటున్నారు కానీ కొంతమంది జనాలు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిజమని నమ్ముతున్నారు కదా. అదే చెప్తున్నానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని ఎంతమంది నమ్ముతున్నారనే సర్వే బాగా గుర్తు చేశారు. రోజా గారు సర్వే పెట్టారు అన్నమాట. ఇందులో తప్పేవరిది? పవన్ కళ్యాణ్ దా, చంద్రబాబు నాయుడుదా, జగన్మోహన్ రెడ్డిదా అని చెప్తే తప్పు పవన్ కళ్యాణ్ దని 7 చెప్పారు. 100 మందిలో చంద్రబాబు నాయుడు దని 17 మంది ఎంతో 20 లోపు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని జగన్మోహన్ రెడ్డి తాలూకు అనుంగ చెల్లులు జగనన్న అంటుంది కదా, అంత పవిత్ర బంధంలో ఆ బంధంతో ముడిపడి ఉన్న చెల్లెమ్మ చేసిన సర్వేలో 74% తప్పు జగన్మోహన్ రెడ్డిదే తేలింది. అది మనం చేసిన సర్వే కాదు, పెట్టిన సర్వేనే. అది వాళ్ళ పార్టీ కాదు, అనుంగ చెల్లులు, సొంత చెల్లులు ఆవిడ, సొంత అన్నయ్య ఆయన. అంత విడదీయరాని బంధం. అంత గట్టి చెల్లెమ్మ చేసిన సర్వేలో 74% సర్వేలో తప్పు జగన్మోహన్ రెడ్డిదే తెలిసిందని చెప్పి అనే ఆ సర్వే చూసావా, అది నీ ప్రశ్నకు సమాధానం. అంటే ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది నమ్మటం లేదని విషయానికి సమాధానం మాట. ఎవరు నమ్మరమ్మా, ప్రజలు అంత అమాయకులు కాదు. ఎవరు తప్పు చేశారో నువ్వు చెప్పలేవా, నేను చెప్పలేనా? గనక అంత అమాయకులు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఏంటంటే వైసీపీ దీన్ని వాడుకొని మైలేజీగా తీసుకుంది. అందరికి ఫుల్ ఛార్జింగ్ ఇచ్చేసరికి ఉన్నది లేనిది, తెలిసింది వాళ్ళు నోటుకు వచ్చిన మాటలు ఒక్కొక్క చోట కొట్టుకున్నారు, చిచ్చుకున్నారు, చాలా చేశారు అన్నమాట వాళ్ళు. అది అవసరమా? జర్నలిస్ట్ ఏం చెప్పాలి? ఏమో ఇలా జరిగింది, వాళ్ళు ఒక రిపోర్ట్ వచ్చింది, తర్వాత ఆ రిపోర్ట్ మీద ఇంకోటి ఏమని చెప్పారు, సిట్ చేశారు. రిపోర్ట్ రానియండి, మాట్లాడుకుందాం చెప్తాం, కానీ దాన్ని బల్లగుద్ది వాదించి
కుర్చీలు ఎరగొట్టుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అంటే అపోజిషన్ పార్టీగా వాళ్ళ మీద ఒక పాయింట్ దొరికింది అని అన్నప్పుడు వీళ్ళు మాట్లాడడంలో తప్పేముంది? మాట్లాడి కుర్చీలు ఇచ్చుకోరా, బల్లబూతులు తెచ్చుకోరా, వ్యక్తిగతంగా రాజకీయం అంటే అంతే కదా. రాజకీయం అంటే కొట్టుకోవడం కాదమ్మా. రాజకీయం అంటే కొట్టుకోవడం కాదండి, కానీ ఈ రోజుల్లో రాజకీయంలో చేస్తున్నది అదే కదా. అలా కాదు, రాజకీయం అంటే అది కాదు. రాజకీయం అంటే ఉన్నతంగా ఆలోచించాలి, అంతే కదా. మీ వెనక కొన్ని లక్షలాది మంది, కొన్ని కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళు మిమ్మల్నే ఫాలో అవుతారు. మీరు దొంగనాకుడు కంటే వాళ్ళు తెల్లారు లేచినట్టు దొంగనాకుడు కంటాడు. మీరు ఎవడమ్మ మూడు సొమ్మంటే మీ కొడుకు, టీవీ చూస్తున్నాడు కూడా మీ నాయకుడు కదా. మా అందరికి మీరే ఆదర్శం, మిమ్మల్ని ఎన్ని ఓటేసాం. మీరు ఎవడమ్మ మూడు సొమ్మంటే మేము అదే అంటాం. అది దృష్టిలో ఉంచుకోవాలి నాయకుడు. మరి మీ దృష్టిలో ప్రజల పక్షాన ఉండి రాజకీయ పరిపాలన చేస్తున్నది ఎవరంటారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డినా? లేదమ్మా, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ నిజాయితీ గల సేవకుడు, ఆవేశపరుడు. చంద్రబాబు నాయుడు ప్రపంచం మెచ్చిన మేధావి. ఇక పోటీడితే జగన్మోహన్ రెడ్డికి ఏమి తెలీదు. లక్షల కోట్లు సంపాదించడం, ఎవరిని ఎలా మేనేజ్ చేయడం, ఎవరిని ఎంత కొనేయడం తెలిసినటువంటి చాలా మైండ్ గేమ్ ఆడగల రాజకీయ నాయకుడు అనడానికి నన్ను రావటం లేదు. ఆయన మంచి ఆర్థిక ఉగ్రవాది. అంతేగాని రాజకీయాలు ఉంటే కొట్టుకోమనుందా, రాజకీయాలు ఉంటే తిట్టుకోమనుందా? విషయాన్ని చెప్పాలి, కోర్టు తెలుస్తుంది, సంబంధిత అధికారులు శిక్ష వేస్తారు, వీళ్ళు కూర్చోవాలి. నీకేమైనా కొంచెం డబ్బులు బాగున్న లక్షల కోట్లు ఉన్నట్టయితే మేనేజ్ చేసుకుంటా, అంతే కదా. అందువల్ల ఈ వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని కొంత గేమ్ ఆడారు. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో ఈ తీర్పిచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి విశ్వనాథ్ ఉన్నాడు. విశ్వనాథ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 2022 వరకు ఆయన తాలూకు పర్సనల్ కేసులన్నీ వాదించినటువంటి అడ్వకేట్. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వన్ ఆఫ్ ది జడ్జెస్ గా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన దీన్ని కొన్ని వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పోషించాడు, స్వామి భక్తి ప్రదర్శించుకున్నాడు. ఈ విధంగా అంటే చిదంబరం రహస్యం ఏంటంటే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు తీసుకున్న తర్వాత స్వామి భక్తిని ప్రదర్శించి చాలా ఎలాగా ఎంత బ్యాలెన్స్డ్ గా తీర్పిచ్చారంటే, మీరు సిట్టు తీర్పుతో మీకు సరిపోతుంది అనుకుంటే దేర్ అండ్ ది మ్యాటర్, మళ్ళీ మీ సుప్రీంకోర్టుకి రావద్దు. అది కూడా సరిపోదంటే మళ్ళీ రండి అని చెప్పి తీర్పిచ్చారు. అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే అడ్వాంటేజ్ గా తీసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి, అది వాళ్ళ ఫ్రెండ్షిప్ కి భక్తి రూపంలో అడ్డు పెట్టుకుని వెనకాల నుండి నడిపించారంటారా? వాళ్ళ మధ్య ఉన్న బంధం అది కనిపిస్తుంది. అయితే మనం వాళ్ళు ఎప్పుడు కూడా మనం జర్నలిస్టులు గాని, పర్టికులర్ ఛానల్స్ గాని న్యాయస్థానాల్ని, సర్వోన్నత న్యాయస్థానాల్ని తప్పు పట్టకూడదు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మన ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని మాత్రమే మనం చెప్తున్నాము. అడ్వాంటేజ్ వైసీపీ పార్టీకి వచ్చింది, వాళ్ళు ఆడుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు, అంతే. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే ముఖ్యంగా సంయమనం పాటించాలి. అది లేకపోతే ఏమవుతుందంటే మీరు ఒక మాట, నేను ఒక మాట, అది ఎటో పోతుంది మాట. అసలు విషయం ప్రజలకు అర్థం కాక అయోమయ స్థితిలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.